విదేశీ కల నెరవేర్చే వీసాల బాలాజీ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు ఎంత ప్రాధాన్యముందో తెలంగాణవాసులు తిరుమలగా భావించే చిలుకూరు బాలాజీ ఆలయానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఈ వీడియోలో చిలుకూరు బాలాజీ ఆలయ విశేషాలు చూద్దాం. తన భక్తుడు తిరుమలకు రాలేక ఇబ్బంది పడుతుంటే అతనికోసమే వెంకటేశ్వరస్వామి చిలుకూరులో వెలిశాడని అంటారు. విదేశాలలో చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని కలలు కనేవారు వీసా కోసం అప్లై చేసిన పత్రాలు స్వామి పాదాల వద్ద ఉంచి పూజ చేసి కోరుకుంటే వీసా తప్పకుండా లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ స్వామికి వీసాల దేవుడని పేరు వచ్చింది. చిలుకూరు బాలాజీ ఆలయంలో మన మనసులో ఉన్న కోరిక స్వామికి తెలిపి 11 ప్రదక్షిణాలు చేసి నమస్కరించుకుంటే కోరిన కోరిక తప్పకుండా తీరుతుంది. అనుకున్నది నెరవేరిన తర్వాత స్వామికి 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కు తీర్చుకుంటారు. చిలుకూరు బాలాజీ ఆలయంలో ఎక్కడా హుండీ ఉండదు. అంతేకాదు, హారతి పళ్ళెంలో డబ్బులు వేయడం కానీ ఉండదు. అయినా ఆలయానికి విరాళాలు మాత్రం వెల్లువలా వస్తూనే ఉంటాయి. దర్శనానికి టికెట్టు ఉండదు, విఐపి దర్శనాలు ఉండవు, ప్రత్యేక పూజలు కూడా ఉండవు. ఎంత గొప్పవారైనా సాధారణ క్యూ లైన్లో వెళ్లాల్సిందే. ఇక్కడ స్వామి దర్శనమే ప్రధానం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, కోరిక ఏదైనా సరే తప్పకుండా తీర్చే చిలుకూరు బాలాజీ దర్శనం అపూర్వం, అనన్య సామాన్యం. ఇలాంటి మరిన్ని టెంపుల్ స్టోరీస్ ఇంకో వీడియోలో చూద్దాం.